హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రమ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సినీ నటి మాధవీలత గారికి వివాదం జరుగుతుంది. అసలు ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మాధవీలత గారికి వివాదం జరుగుతుంది. అసలు ఏంది సార్, కారణాలు ఏంటంటారు? ఇది మనం చాలా మంది ఇప్పటికి ఇది జనవరి 1 కు ముందు ఒక మాధవీలత ఒక వ్యాఖ్య చేసింది. ఎందుకంటే జనవరి 31 నైట్ తాడిపత్రిలో మహిళలంతా కలిసి ఈ నూతన సంవత్సరానికి సంబంధించి వేడుకలు జరుపుకుంటారు అని చెప్పేసి రాత్రిపూట ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారని తెలిసి సినీ నటి బీజేపీ లీడర్ మాధవీలత ఏం చేసిందంటే ఒక జాగ్రత్తతో కూడిన ఒక మెసేజ్ ఇచ్చింది. అంటే మీరంతా అక్కడ డాన్స్లు వేస్తుంటారు, లేడీసే ఓన్లీ ఉంటారు, మీరు అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ గంజాయి తాగే వాళ్ళు కానీ మద్యం సేవించిన కొంతమంది ఉంటారు, మీకు సెక్యూరిటీ ఉండదు అక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇవి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి ఒక మెసేజ్ తో ఒక మంచి చెబుతూనే ఒక వీడియో పెట్టింది. పెడుతూనే దానికి స్పందనగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఈ బీజేపీని ఆర్ఎస్ఎస్ ను వాళ్లను దూషిస్తూ ఈ సినీ నటి అండ్ బీజేపీ లీడర్ మాధవీలతను ఒక అనరాని మాటను, ఒక మహిళను ఏదైతే మనం అనరాని మాట ఏదైతే ఉందో ఆ మాట అన్నాడు. ఆ అమ్మాయిని ప్రాస్టిట్యూట్, అదొక ప్రాస్టిట్యూట్ అని చెప్పేసి ఆ మాట అన్నాడు. ఆ మాట అన్న తర్వాత చాలా మంది ఎందుకు ఇట్లా జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా తయారయ్యాడు, లేనిపోని విషయాలకు ఆ అమ్మాయి మంచిగా చెప్పింది కదా, ఆ అమ్మాయి ఏం చెడు చెప్పలేదు అనేసి చాలా మంది అనుకున్నారు. తర్వాత మరుసటి సారీ చెప్పాడు, సారీ నేను ఏదో ఆ విషయంలో అన్నాను. కానీ అప్పటికి జరిగిన డ్యామేజీ జరిగిపోయింది. ఆ అమ్మాయి కూడా మంచి ధైర్యస్తురాలే కానీ ఎందుకు ఆ వర్డ్కి దాన్ని జీర్ణించుకోలేకపోయింది. సార్, ఘోరమైన పదం ప్రాస్టిట్యూట్ అంటే గనక దాన్ని ఆ అమ్మాయి మంచి ధైర్యస్తురాలే, కానీ ఆ ప్రాస్టిట్యూట్ అనే పదాన్ని ఆ వ్యక్తి నోటి నుంచి వచ్చిన దాన్ని మర్చిపోలేక మదన పడుతూ కన్నీళ్లు పెట్టుకొని ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను మర్చిపోలేకున్నాను, తట్టుకోలేకున్నాను అనే ఉద్దేశం ఒక వీడియో పెట్టింది. ఇదే ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగంలో ఎవరే గాని ఆ అమ్మాయికి మద్దతుగా రాల. అది ఎంత దుర్మార్గమైన చర్య అంటే సినిమా వాళ్ళు గాని ఇది తప్పు, నువ్వు అన్నది తప్పు అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఎవరే గాని అనలేదు. అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఆ అమ్మాయికి మద్దతుగా నిలబడరు. అది చాలా దారుణమైన ఇది. తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ కూడా దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఏపీ గవర్నమెంట్ లో ఉండేది హోమ్ మినిస్టర్ గా ఒక మహిళే. ఒక మహిళ ఉండి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ అని ఒక అమ్మాయి మాధవీలత వచ్చేసి కాపు సామాజిక వర్గానికి చెందిన సినీ నటి. ఎవరు స్పందించాల? పోలీసులు గాని, హోమ్ మినిస్టర్ గాని, నారా లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని ఎవరు స్పందించాల దీని మీద? సార్, చిన్న చిన్న విషయాలకే రియాక్ట్ అవుతుంటారు కదా, పెద్ద సంఘటన కూడా రియాక్ట్ అవ్వలేదు. ఒక అమ్మాయి అంత ఇంతో ఐడెంటిటీ ఉన్న అమ్మాయి సమాజంలో ఏమి బీజేపీలో ఒక నాయకురాలుగా ఉంది. అటువంటి అమ్మాయిని టీడీపీకి సంబంధించిన ఒక సీనియర్ లీడరు ఆ మాట అంటే ఇది తప్పు అని ఎవరు ఖండించాల. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసింది, హెచ్ఆర్సీకి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అంటే మిమ్మల్ని ఒక లేడీని ప్రాస్టిట్యూట్ అనేసి సారీ చెప్తే అవుతుందా? ఇదే గవర్నమెంట్ ఏం చేయాలి? ఒక మహిళా మహిళా హోమ్ మినిస్టర్ గా ఉన్న దీంట్లో పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకోవాలి. మాధవీలత కంప్లైంట్ చేయకపోయినా కూడా సుమోటోగా కేసు కట్టాలి. దీన్ని ఆ పని చేయలే. ఇప్పటికైనా పోలీసులు కూడా కంప్లైంట్ చేసింది, హెచ్ఆర్సీ కూడా కంప్లైంట్ చేసింది, ఇండస్ట్రీ కూడా ఖండించలే. పాపం ఆ అమ్మాయి వైపు నిలబడ. ఈ రోజు ఆ అమ్మాయి ధైర్యంగా మళ్ళీ అందరికీ ఒక పద్ధతి ప్రకారం కంప్లైంట్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి
మస్ట్ గా ఏపీ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా అతని మీద ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ను రిజిస్టర్ చేయాలి. ఆ అమ్మాయికి మీరు ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఒకవేళ పెట్టుంటే హైదరాబాద్ లో హైదరాబాద్ రెసిడెంట్ కాబట్టి హైదరాబాద్ లో పెట్టుంటుంది కేసు. కాబట్టి హైదరాబాద్ లో రిజిస్టర్ చేయాలి. ఏపీ గవర్నమెంట్ కూడా అది ఏపీ నుంచి అతను చేశాడు కాబట్టి ఆ వ్యాఖ్యలు ఆ వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని సుమోటోగా తీసుకొని కూడా ఏపీ గవర్నమెంట్ కేసు ఫైల్ చేయాలి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద. ఫైల్ చేస్తే అప్పుడు మీరు మహిళలకు మీరు ఎంత గౌరవం ఇస్తున్నారు, మహిళలకు ఏదైనా వస్తే కనుక మీరు ఎంత అండగా ఉన్నారనే విషయం ప్రజలకు తెలుస్తుంది. ఇక్కడ ఇది కొత్తగా కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని దారుణంగా దూషించాడు. నోటికి ఎంత వస్తే అంత, నన్నెవరు ఏం చేయలేరనే ఇది. ఆ విధంగా ఎవరు ఏ ప్రశ్నించినా ఏది మంచి చెప్పినా ఏది చెప్పినా కూడా దాన్ని రివర్స్ లో ఇతను ఇమ్మీడియట్ గా ఒక వీడియో రిలీజ్ చేయటము, బండబూతులు తిడుతా వాడెంత వీడెంత అంటాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు పొగుడుతా ఉంటారు. తిట్టేది తిడుతుంటారు, చంద్రబాబు నాయుడు దేవుడు అంటుంటారు. ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాడు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి. సార్ మాధవీలత గాను ప్రభాకర్ రెడ్డికి గతంలో ఏమీ లేవు. అక్కడ ఒక ఫంక్షన్ లేడీస్ కోసమే ఏర్పాటు చేశారు తాడిపత్రిలో 31st నైట్. అక్కడ వరకు బాగానే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు అంతా మామూలుగా పార్టీలు జరుగుతా తెలిసిందే కదా. లిక్కర్ తాగి కొంతమంది రోడ్ల మీద తిరుగుతుంటారు, గంజాయి తాగిన వాళ్ళు ఉంటారు. ఎవరు ఇంటికి వెళ్తున్నారు ఎవరు వెళ్ళడం లేదో తెలియదు కదా, జాగ్రత్తగా ఉండండి అనే మెసేజ్ ఇచ్చింది అమ్మాయి. ఇప్పుడు ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి జేసీ అస్మిత్ రెడ్డికి ఎంత పెద్ద తలనొప్పిగా తయారయ్యాడంటే అంత తలనొప్పిగా తయారయ్యాడు. వాళ్ళు ఇప్పుడు ఈయన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ తాడిపత్రిలో, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలను కూడా బెదిరిస్తుంటాడు. ఈయన పోరు తట్టుకోలేక వీళ్ళంతా హైదరాబాద్ లో ఉంటారు. ఈయన ఏమి గుర్తుకొస్తే ఏమి చెప్తే కనుక ఇమ్మీడియట్ గా ఒక కెమెరా ఆన్ చేసుకుని వీడియోలో మాట్లాడి వీడియో రిలీజ్ చేసేస్తుంటారు. అంటే ఈయన ఏం చేసినా చెల్లుతుందనో లేకపోతే అది అహంకారమా లేకపోతే నన్ను ఎవరు ఏమీ చేయలేరనే ఇదే. దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే మన ఏపీ హోమ్ మినిస్టర్ గారు చెప్పాలా. ఇతను టీడీపీలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. యాక్చువల్ గా ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే దీన్ని ఖండిస్తాడు. ఇమ్మీడియట్ గా ఇతని మీద కేసు పెట్టి టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ తన చిత్తశుద్ధిని ఒక మహిళ పట్ల అతను చేసిన వ్యాఖ్యల చిత్తశుద్ధిని వాళ్ళు నిరూపించుకోవాలి. ఇట్లాగే పోతే మనం ఒక 5 ఏళ్ల క్రితం వెళ్తే ఇదే చంద్రబాబు నాయుడు గారిని భార్యను నారా లోకేష్ పుట్టుకును వల్లభనేని వంశీ కొడాలి నానీలు ఎంతైతే విమర్శించారు. ఈయన ఏదైతే అన్నాడో వాళ్ళు ఇంకో పద్ధతిలో చెప్పారు. అదే సారీ చెప్తే అట్లే ఒప్పుకుంటారా మీరు కూడా? ఒప్పుకోరు కదా. చట్ట ప్రకారం కేసు ఫైల్ చేయాలి కదా ఖచ్చితంగా. అట్లాగే మీరు మాధవి లత మీద ఏమాత్రం ఒక ఆడపిల్ల అని మీకు కనీసం ఇది ఉంటే, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక ఆడబిడ్డ నువ్వు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ అని తిడితే దూషిస్తే ఇప్పటి వరకు మీరు చర్యలు తీసుకోలేదంటే ఇది కంప్లీట్ కాపు సామాజిక వర్గానికి చెందిన ఆడపిల్లలకంతా అవమానమే. కాపు సామాజిక వర్గంలో ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవమానించినట్టు లెక్క. దీని మీద చిత్తశుద్ధి ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్ గా అతన్ని కేసు ఫైల్ చేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు అతన్ని అరెస్ట్ చేస్తారో మీ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్టు లెక్క. మీరు ఏదన్నా అతని తప్పించడానికో ఇంకోటి చేస్తే గనక ఇంకా మీకు జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు అని భావించాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మీరు వారి చీఫ్ మినిస్టర్, వారి డిప్యూటీ సీఎం నారా లోకేష్ మినిస్టర్
ఏం మీకు తెలియదా? మీడియాలో చూడలేదా? ఒకసారి మీ మీడియా వాళ్ళని ఆ వీడియోలు తెప్పించుకుని చూడండి. మీరు అతన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే మొత్తం మీరు కాపు సామాజిక వర్గంలో ఆడోళ్ళందరినీ అన్నిట్లే లెక్క జేసీ ప్రభాకర్ రెడ్డి. కాబట్టి వెంటనే వీళ్ళు యాక్షన్ తీసుకుంటారని మనం ఆశిద్దాం. అట్లాగే ఏ అమ్మాయి సినిమా ఫీల్డ్ కు వెళ్ళింది, వాళ్ళు కూడా ఏం స్పందిస్తారో చూద్దాం. ఇప్పుడే ఇందాకే శివబాలాజీకి కూడా మా ట్రెజరర్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేసింది, ఆయన కూడా ఫోన్ లో మాట్లాడాడు. వాళ్ళు కూడా వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడడం సరికాదనేసి అన్నారు. రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావద్దని కూడా చెప్పారు. కానీ ఈ అమ్మాయి మామూలుగా వదిలే వ్యక్తి కాదు. మాధవీలత మామూలుగా వదిలే వ్యక్తి. నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా, ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఎక్కడో ఉన్న ఆడపిల్ల కదా, నాకేమైతుంది అనే అహంకారంతో మాట్లాడితే ఇంకొకరు మాట్లాడకూడదు. ఇంకొకరు మాట్లాడాలంటే భయపడాలి. ఏ టీడీపీ నాయకుడైనా, ఏ జన సైనికుడైనా, ఏ వైసీపీ వాళ్ళైనా కూడా మహిళలను దారుణాతి దారుణంగా దూషిస్తే శిక్షలు ఎలా ఉంటాయి అనేది వీళ్ళు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గారి మిసెస్ ని, లోకేష్ తల్లిని అంత మాట అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడు మీడియా సమక్షంలో చేతులు అడ్డం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. అంత మదన పడ్డాడు ఆయన, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏ రోజు కన్నీళ్లు పెట్టుకున్నది ఎవరు చూడలా చంద్రబాబు నాయుడు గారిని. అంత బాధపడ్డారే. ఈ ఆడబిడ్డ ఎంత బాధపడి ఉంటుంది, అంతే కదా. మాధవీలత కూడా ఆడబిడ్డే కదా, ఎంత బాధపడి ఉంటుంది. తక్షణం ఇమ్మీడియట్ గా మహిళా సంఘాలు, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు వాళ్ళు రోడ్ల మీదకి రాకముందే ఇతని మీద సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే అప్పుడు ఇదిరా కూటమి ప్రభుత్వం అంటారు, ఇదిరా పాలన అంటారు. ఇంకొకరు కూడా చేయడానికి భయపడాలి. కాబట్టి వెంటనే హోమ్ మినిస్టర్ గారు దీన్ని పరిశీలించి సుమోటోగా మీరు కేసు ఫైల్ చేసి ఏ సెక్షన్స్ కింద అయితే అతని దూషణలు వచ్చాయో దాని ప్రకారం మీరు కేసు కట్టేసి అతన్ని రిమాండ్ పంపిస్తే కనుక నిజంగా ఒక మహిళా హోమ్ మినిస్టర్ గా అందరూ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి హోమ్ మినిస్టర్ ఉన్న ఆడబిడ్డ స్పందించిందని ఆమెకు కూడా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమ్య.